త్వరలో నూతన ఎనర్జీ పాలసీ తీసుకొస్తామన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. సింగరేణి ఖాళీ భూముల్లో సోలార్ పవర్ ప్లాంట్ నిర్మిస్తామని చెప్పారు. అతి తక్కువ ధరకు కరెంట్ అందించే ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో సింగరేణి సంస్థ ఆధ్వర్యంలో నెలకొల్పిన 10.05 మెగావాట్ల సోలార్ పవర్ పాయింట్ ప్లాంట్ ని ప్రారంభించారు భట్టి. ప్రపంచమంతా గ్రీన్ ఎనర్జీ కోసం ఎదురు చూస్తోందన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. తర్వాత మళ్ళీ ఆ నీటిని కిందికి వదులుతూ హైడల్ ద్వారా పవర్ ని ఉత్పత్తి చేసుకోవటం. రెండు రకాల ఉత్పత్తిని సోలార్ తో అటు వాటర్ తో హైడల్ తో రెండింటితో ఉత్పత్తి చేసుకునేటువంటి పంప్ స్టోరేజ్ కూడా పెద్ద ఎత్తున సింగరేణి కాలరీస్ లో ఆలోచన చేస్తా ఉన్నాం. అలాగే రాష్ట్ర ప్రభుత్వం ఈ సోలార్ పవర్ ప్రాజెక్ట్స్ పెట్టుకోవడానికి ఖాళీగా ఉండేటువంటి ప్రదేశాలే కాకుండా అనాదిగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మీడియం ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ లేకపోతే మేజర్ ఇరిగేషన్ కి అనుసంధానంగా కాలువలు తీసి పొలాలకు నీళ్లు అందించేటువంటి మెయిన్ కెనాల్స్ పైన ఉన్నటువంటి బండ్స్ పైన వీటన్నిటిపైన కూడా సోలార్ పవర్ సంబంధించి ఏర్పాటు చేసుకోవాలనే ఆలోచన కూడా రాష్ట్ర ప్రభుత్వం చేస్తా ఉంది. ఏ రకంగా చూసినా రాబోయే రోజుల్లో రాష్ట్ర ప్రజలకి కావాల్సినంత పవర్ ని ఉత్పత్తి చేసి క్వాలిటీ పవర్ ను అందించడమే ఈ ప్రభుత్వం యొక్క ప్రధాన లక్షణం అని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ చెప్తా ఉన్నాను. అని ఈ రోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ కరెంటు ఉత్పత్తి సంబంధించిన ప్రాజెక్టు తీసుకున్నా ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వాలు మిగతా ప్రభుత్వాలు మొదలుపెట్టినవి తప్ప ఈ టీఆర్ఎస్ వచ్చిన తర్వాత మొదలుపెట్టి కేవలం భద్రాద్రి యాదాద్రి ఇదేం పరికరాన్ని ఏంటి సబ్ క్రిటికల్ టెక్నాలజీతో పెట్టాడు, విపరీతమైనటువంటి భారం వేశాడు. అదో పెద్ద గుదిబండలాగా మారిపోతాం. రెండోది యాదాద్రి పవర్ ప్రాజెక్ట్ అది ఇంతవరకు ప్రొడక్షన్ లోనికి రాలేదు. మరి ఈ రెండే ఆయన మొదలుపెట్టింది. మరి కరెంట్ ఆడ నుంచి వస్తా ఉంది. ఆనాటి ప్రభుత్వాలు మొదలుపెట్టినటువంటి ప్రాజెక్టు ద్వారా వచ్చేటువంటి ఉత్పత్తే గత ప్రభుత్వం అందించింది తప్ప ఈయన ద్వారా వచ్చినట్టు కరెంట్ ఏం లేదు. గత ప్రభుత్వాలు నడిపినటువంటి వాళ్ళు చాలా అక్కడక్కడ ఆశపడతా ఉన్నారు. వీళ్ళు విప్లవం చెందితే బాగు, ఏమి రాకుండా ఉంటే బాగు, మళ్ళీ మా వల్లనే జరిగిందని చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది. వారికి ఒకటే మాట చెప్తా ఉన్నాం, మీకు ఎట్టి పరిస్థితుల్లో అవకాశం ఇవ్వం. మీరు అక్కడగా మాట్లాడుతున్న 6 గ్యారంటీలు ఇచ్చారు, వీళ్ళు ఏం చేయరు. మేము చాలా స్పష్టంగా చెప్తున్నాం. 6 గ్యారంటీల్లో ఇప్పటికే 2 గ్యారంటీలు పూర్తి చేశాం. 2 గ్యారంటీలు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మహాలక్ష్ములందరినీ కూడా మహిళలందరినీ మహాలక్ష్ములుగా భావిస్తూ ఫ్రీ బస్ రైడ్ ని ఈ రాష్ట్రంలో ఏర్పాటు చేశాం. దీని ద్వారా 2 రకాల ప్రయోజనాలు ఈ రాష్ట్రానికి అందిస్తున్నాం. 10 లక్షల రూపాయల వరకు రాజీవ్ ఆరోగ్యశ్రీ కార్యక్రమాన్ని మేము ప్రమాణ స్వీకారం చేసిన శాసనసభలో ప్రమాణ స్వీకారం గంటల్లోపునే ఈ 2 ప్రాజెక్టులు అనౌన్స్ చేసి మొదలు పెట్టాం. మళ్ళీ ఇంకోటి కూడా చెప్తా ఉన్నాం, రేపు 27వ తారీఖు నాడు చేవెళ్లలో భారీ బహిరంగ సభ పెట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వం మరో 2 గ్యారంటీల్ని ప్రకటించబోతా ఉంది. ఆ 2 గ్యారంటీలు అతి ముఖ్యమైనటువంటి గ్యారంటీ 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్లు ఇస్తామని చెప్పినటువంటి మాటని దాన్ని ప్రారంభిస్తా ఉన్నాం. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అర్హత కలిగిన అందరికీ 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇచ్చే కార్యక్రమాన్ని మొదలు పెడతా ఉన్నాం. అలాగే ఈ రాష్ట్రంలో ఇంకో గ్యారంటీ కూడా ఇచ్చాం. 200 యూనిట్లు ఉచితంగా కరెంట్ ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని ఈ నెల ఖర్చు పెట్టుకునేటువంటి కరెంటు సంబంధించి మార్చిలో ఎవరు కూడా బిల్లు కట్టాల్సినటువంటి అవసరం లేదు. 200